చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అంకుల్ అసలు నిన్న చాలా వరకు మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది. చాలా అది కోపం అనాలో, బాధ అనాలో, ఏమనాలో కూడా అర్థం కాలేదు. అసలు ఎలా అనిపించింది ఆ టైంలో? అసలు ఎవరిని అనాలనిపించింది ఏంటి? బాధేనమ్మా, అది కోపమేం కాదు. బాధలో వచ్చింది కోపం కాదు. అయితే ట్రాఫిక్ పోలీసులు అలా అన్నారు కదా, అంటే ట్యాక్స్ పే చేయట్లేదు అది ఇది అని అన్నారు అక్కడ. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఆ టైంలో అసలు ఎలా అనిపించింది? అంటే వాళ్ళకి ఏం చెప్పారు ఏంటి? అడిగాము, అందరూ అమ్ముకుంటున్నారు కదా సార్, మరి మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారని అడిగాము. అది కొద్దిగా మీ దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఆగుతుంది, యూట్యూబ్స్ల వల్ల అటు వల్ల అని చెప్పారు. ట్రాఫిక్ ఆగటం వాస్తవమే, అది కాదని అను. కాకపోతే ఇక అందరూ అమ్ముకుంటున్నారు, మనం అమ్ముకోవాలి కదా, దాని గురించి అంతే. అయితే ఇప్పుడైతే మంచిగా, అంటే మంచికి మంచే జరుగుతుందని ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయనే చెప్పారు, నేను వస్తాను అక్కడికి, వాళ్ళని పెట్టుకొనివ్వండి అని చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అలాంటి వాళ్ళకి ఆయన స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆ టైంలో కుమారి ఆంటీ నార్మల్గా ఒక రోజు పని చేయకపోతే నాకు ఇది ఇక్కడ నొప్పిలేస్తుంది అని అంటారు. సో అన్నటి నుంచి డేలా అయిపోయారు ఆమె. ఒకసారి వాటర్లు పోయింది, పర్మిషన్ లేదన్నారు. అది మా ఒక్కదానికి పర్మిషన్ లేదంటాం మాకు బాధ అనిపించింది. అది అడిగారా మరి అప్పుడు ఆయన్ని? అడిగాము, అందరిని పెట్టుకుని మమ్మల్ని ఎందుకు లేదు కాదంటున్నారు సార్ అది అని అడిగాము. అడిగితే చెప్పారు, ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉంది మీ దగ్గర అని చెప్పారు. దీనికి గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తుంది అంటే ట్రాఫిక్ కూడా అవ్వకుండా అని ఏమైనా అనుకుంటున్నారా? స్పందన అయితే వచ్చింది కదా, దానికి తగ్గట్టు సారు, సీఎం సారు అది కూడా ఆలోచించి కొద్దిగా మాకు ఏదన్నా కొద్దిగా అవతల ఉన్నాయి మాకు ఆల్రెడీ అంతకుముందు ఇచ్చారు. ఎక్కడన్నా పార్కింగ్ అవతల పక్కన ఇచ్చేటట్టు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం అందరికీ. కుమారి ఆంటీ వాళ్ళ కొడుకు అలాగే వాళ్ళ అక్కగారు మనతో పాటు ఉన్నారు. ఎలా అనిపించింది నిన్న? అంత ఇష్యూ అయింది, అక్కడ సీజ్ చేశారు. అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అసలు ఎలా అనిపించింది? అంటే అది సీజ్ చేయలేదు, హోటల్ పెట్టుకోమన్నారు వాళ్ళు. హోటల్ పెట్టుకోమన్నారు కానీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోమన్నారు. బండి ఆపనివ్వలేదు, బండిలో అట్లా తీసుకెళ్ళారు సావని. బండి ఆపనివ్వలేదు. 4 క్యాన్లు అవి దింపాము, తర్వాత బండి అట్లా తీసుకెళ్లారు. ఆ 4 క్యాన్లు అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు. మిగతా సామానం అంతా బండిలో నడిపినాయి. అయితే అసలు ఈ ట్వీట్ గురించి ఎవరు చెప్పారు ఇట్లా పెట్టుకోవచ్చు అని? అన్న ఫోన్ చేసి చెప్పారు. అయితే అప్పుడు రియాక్షన్ ఏంటి? ఎవరికి చెప్పారు ఫస్ట్? మమ్మీకి చెప్పారు. మమ్మీ ఏడిసింది. అయితే ఏమన్నా? మమ్మీ ఏడిచింది, అంతా మన మంచికే అని అంది. బాధపడింది బాగా, అంటే సంతోషంగా కలిగింది బాధ. ఇంకా నిన్న అది అయిన తర్వాత ఎలా ఉంది మమ్మీ అసలు? అంటే మొత్తం వీక్ అయిపోయింది. పొద్దున హెల్త్ బాగాలే, అందుకే ఎవరికి ఇంటర్వ్యూ ఫోన్ చేసినా కానీ లేవని. ఇంత సపోర్ట్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? లేదు. అంటే మీరు చెప్పండి ఆంటీ, అంటే చాలా వరకు మీరు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు అలా అయింది అనగానే మీకు ఎట్లా అనిపించింది? ఏడుపు వచ్చేసింది మేడం, బాగా ఏడుపు వచ్చి రాత్రి ఉదయం పూట 11:30 వరకు ఇక్కడ నేను హెల్ప్ చేస్తుంటాను. తర్వాత 3 కాడ నుంచి బజ్జీలు పునుగులు బండి పెట్టించుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోతాను. సో రాత్రి 6:30కి బాబు వచ్చి సెల్లు తీసుకొని బండి కాడికి వచ్చి, పెద్దమ్మ నన్ను వాళ్ళ కొట్టారు అనగానే ఏడుపు వచ్చేసింది. ఎందుకు నాన్న అంటే ఫుడ్ అమ్మనేయలేదు, షర్టు పట్టుకొని గుంజి కొట్టారు అని చెప్పని రాత్రి సెల్లు తీసుకొచ్చి ఏం జరిగింది ఏంటి అనేసరికి ఇదిగో చూడు ఇట్లా అని చెప్పి చూపించాడు. సరే అమ్మ ఏం చేస్తుందంటే ఏడుస్తుంది ఇంటి దగ్గర అన్నాడు. వెంటనే నేను వచ్చరికి ఏడుతుంది. ఏం జరిగిందమ్మంటే అక్క ఇటు జరిగింది, ఫుడ్ అమ్ముకొనియలేదు, తీసుకొచ్చేసారు ఇంటి దగ్గరికి, 6ంటికి ఇచ్చారు, అది మొత్తం పంచుతున్నారు, వేస్ట్ ఏమి చేయలేదు మేడం, మొత్తం అందరినీ గల్లీలో వాళ్ళందరినీ పిలిచి మొత్తం అందరికీ పంచిపెట్టి చెప్పారా? అంటే కొద్దిగా గొప్ప బాధపడుతుంటారు, ఏం కాదు
అని చెప్పకుండా ఎట్టుంటాం మేడం. అసలు లేవలేదు. లెగిస్తే కళ్ళు తిరిగి అక్కడ జరిగిన గోలకి చాలా బాధపడి, చాలా ఇదయింది రాత్రి. అసలు నిద్రపోలేదు. ఇవాళ ఉదయం 12 వరకు కూడా లేవను కూడా లేవలేదు. పడుకునే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాబు సెల్లుకి లెటర్ పెట్టారంట. మేము వస్తాము, మేము ఉంటాము. మీకు ఎటువంటి ఇబ్బంది వద్దు. మీ హోటల్ మళ్ళీ రీఓపెన్ చేసుకోండి. ఎవరొచ్చినా సరే నేనున్నాను అని చెప్పండి అని ఒక శ్రీరామచంద్రమూర్తి లాగా ఆయన లెటర్లో రాసి పెట్టి పంపించేసరికి బాబు వచ్చి మమ్మీ ఇదిగో ఇట్లా వచ్చింది అనగానే లేచి కూర్చుంది. లేపి కొద్దిగా ఇప్పుడన్నా మజ్జిగ తాగమ్మంటే కొంచెం మజ్జిగ తాగి కొంచెం టీ ఇస్తే టీ తాగింది. తర్వాత లేచి మొహం అది కడుక్కొని స్నానం చేసి మా వాళ్ళు వస్తున్నారు కొంచెం ఇంటర్వ్యూ చేస్తాను కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పంపించిన వాళ్ళు వచ్చారు. ఇంకప్పుడు అమ్మాయి లేచి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది. నిన్న కొట్టారు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? అదే సామాన్ దింపుతుంటే అయిపోయినాయి సార్, కొన్ని ఉన్నాయి సార్ అంటే రాని వచ్చి కాలర్ పట్టుకుని లాక్కెళ్ళారు కొట్టి. ఇక్కడ ఇట్లా కొట్టి ఇట్లా కాలర్ పట్టుకుని లాక్కెళ్ళారు. వచ్చమ్మా. బాబు మొన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోయిన బాబుకి దెబ్బ తగిలింది. అట్లాంటి బాబుని ఆయన ఏమన్నా దొంగతనం చేశాడా, లేకపోతే ఎవరి నోటి కాడ దాన్ని తీసారులేదుగా. 5ంటికి లేచి కష్టం చేసుకొని అమ్ముకోనికి వెళ్ళిన వాళ్ళని పాపం పుణ్యం లేకుండా అట్టా కొట్టొచ్చమ్మా. చెప్పు. ఎవరిని ఏమీ అడుక్కోలేదు కదా. వాళ్ళ చాకరీ మీద వాళ్ళు బతుకుతున్నారు. మా బోటోళ్ళకి కూడా సహాయం చేస్తున్నారుగా. మాది ఇక్కడ కాదు, గుడివాడ దగ్గర మాది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే రండి మేము ఉన్నాము మీకు ఎందుకు అని చెప్పి తీసుకొచ్చి ఈ 3 నెలల నుంచి వాళ్ళే మమ్మల్ని కూడా చూస్తున్నారు. మా చెల్లి మా మరిది గారు మా చెల్లి కాడికి మా మరిది గారు చిన్నోడైనా ఆ అబ్బాయికి దండం పెట్టొచ్చు. ప్రతిరోజు తిన్నావా తినలేదా మీరు తినండి అని ప్రతిరోజు అంటాడు మా మరిది గారు. మా చెల్లి మీద మా మరిది గారు చాలా అంటే చాలా అనమాట. ఇవాళ మాకు ఆ బండి పెట్టించి ఏదో ఒక పూట పెట్టుకోండి, ఏదో ఒకటి సహాయం చేస్తాంలే, ఇప్పుడు చేయాలంటే మా కాడ కూడా లేవు కానీ ఒక పూట పెట్టుకునేటట్టు సహాయం చేసి చేస్తున్నారు. ఇది కుటుంబం కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రుణపడి ఉంటాము. మా లాంటి వాళ్ళని ఇంత సపోర్ట్ ఇచ్చి ఆ లెటర్ చూడగానే కుమారి ఆంటీ కూడా చాలా వరకు సంతోషపడింది అనే వార్తలను అయితే కుటుంబాలు అయితే చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ గణేష్తో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.